హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఏంటి ఈరోజు ఇంత గ్రీనరీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు మనం దసరా వేసి మాల వేసుకున్నాక 6వ రోజు ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్తున్నాం, నేను మా అమ్మ. అలాగే ఈరోజు మా ఊరు అయిన పాండ్రంకి అనే ఊరిలో మా జట్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా చూడండి. నేచర్ అయితే చాలా బాగుంది. మేబీ క్లైమేట్, వర్షం పడింది ముందు రోజు నైట్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయాము. మేమైతే ఇక్కడ సింహాచలం మీద నుంచి వెళ్ళాలి కాబట్టి మనము ఒక్కసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన వరహా నరసింహస్వామిని దర్శించుకొని దండం పెట్టుకుంటూ బయలుదేరుతాం. వెళ్ళిన తర్వాత మనము ఇలానే మనం బోని అనే గ్రామానికి వెళ్ళాలి. విజయనగరం నుంచి వెళ్ళే ఊరిలో నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి మనకి లోపలికి వచ్చాక పాండ్రంకి అని ఊరు ఉంటుంది. మీరు వీడియో మొత్తం వరకు చూస్తే ఇందులో ఇంకొక స్పెషల్ కూడా ఉంది, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ లోపలికి రాగానే ఈ అమ్మవారిని ఇంతకు ముందు నాకు తెలిసి నేను బీటెక్లో వచ్చి ఉంటాను. ఆ టైంలో చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేసేసారు టెంపుల్ని. చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కలంతా ఇలా పొలాల మధ్యన ఈ గుడి ఉండడం నాకైతే చాలా నచ్చింది. నేచర్ చూడండి మీరు కూడా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే మాత్రం. ఆ తర్వాత మేము దర్శనం బాగా చేసుకొని దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ఫేమస్ టెంపుల్ కూడా ఉందండి. వీడియో తీయడానికి అయితే కుదరలేదు, బట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇది 200 years ఎగోతి నుంచంట స్వయంభూగా పుట్టిన విగ్రహం అంట. ఖచ్చితంగా విజిట్ అవ్వండి మీరు. నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను కూడా ఈరోజే చూశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని మాట్లాడి అక్కడ పూజారితో కూడా బాగా మాట్లాడి మొత్తం తెలుసుకొని ఇంకా నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఇంకో ఫేమస్ చెప్పాలని, అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన జన్మస్థలం గృహం అండి. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఆయన జన్మించారనమాట, పాండ్రంగి అనే ఊరిలోని. ఇది చూసారా ఎంత బాగుందో కదా. ఇంక ఇది డెవలప్ చేస్తున్నారు, మొత్తం అంతా క్లోజ్ చేసేసారు. అందుకే నేను మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను. ఆయన పుట్టిన గడ్డండి మా ఊరు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వండి. అలాగే నేచర్ని చూసుకుంటూ మళ్ళీ బ్యాక్ టు మా ఇంటికి వచ్చేసాము. మళ్ళీ మధ్యదారిలో మళ్ళీ సింహాచల్ని ఎంతో క్షేమంగా మమ్మల్ని మా ఇంటికి చేరుస్తున్న స్వామి అని ఆయన్ని స్వయంగా దండం పెట్టుకుంటూ ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ రిటర్న్ బ్యాక్ టు మై హోమ్. చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అయ్యి మీకు ఎలా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.